జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్య సాయి దివ్యాత్మ స్వరూపులారా, భగవాన్ శ్రీ 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 సత్యసాయి జననం మహా అద్భుతం. షిరిడీ సాయి సత్యసాయిగా అవతరించడం కోసం ఈశ్వరమ్మ గర్భాన్ని, ఆ గర్భంలో పెరుగుతున్న బిడ్డను తనంత తానుగా ఎంపిక చేసుకున్నారు. షిరిడీ సాయిల వారు 1918 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ విజయదశమి నాడు దేహత్యాగం చేశారు. అప్పటి నుండి 1926 నవంబర్ మాసం వరకు తన సూక్ష్మ శరీరంతో భూమండలమంతా సంచరిస్తూ అనేక మందికి స్వప్న దర్శనాలు ఇచ్చారు. ఆ విధంగా 8 సంవత్సరాల తదుపరి శ్రీ సత్యసాయిగా జన్మించారు. సత్యసాయి తమ జీవిత కాలంలో ఆధ్యాత్మిక చరిత్రలో ఎవరూ ప్రదర్శించని, వెల్లడించని అనేక అద్భుతాలను, చమత్కారాలను, సిద్ధులను చూపించారు. వారి జీవితం అందరికీ అందనంత స్థాయిలో ఉంది. ఎవరూ అంచనా వేయలేని స్థితిలో గడిచింది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు, మరణం తర్వాత కూడా ఇంకా అనేక మందికి స్వప్న దర్శనాలను అందిస్తున్నారు. ప్రపంచమంతటా సూక్ష్మ రూపంలో కనిపిస్తున్నారు. తమ జీవిత కాలంలో తాను ప్రత్యక్షంగా వెళ్లకుండానే దాదాపు 200 దేశాలలో మందిరాలను ఏర్పరిచి నిత్యం నిరంతరం పూజిస్తున్నారు. మానవ పరిణామ చరిత్రలో లక్షలాది మందికి ప్రత్యక్షంగా సాయం చేశారు. కోట్లాది మందికి పరోక్షంగా ఉపయోగపడ్డారు. అటువంటి అవతార పురుషునికి సన్నిహితంగా జీవించడం అంటే అంతకు మించిన అదృష్టం ఇంకేముంటుంది? ఆలోచించండి. మనిషిగా జన్మించి మహోన్నతంగా వెలిగి అవతార పురుషునిగా అందరికీ అందనంత స్థాయిలో జీవించి ప్రశాంతంగా మహాభినిష్క్రమణం చెందిన మన సత్యసాయి ఋషితత్వానికి పితామహుడే. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. శారీరక మమకారం. అనంత ప్రేమ స్వరూపులారా, శరీరం అనేది మానవ జీవిత ప్రయాణానికి వాహనం వంటిది. వాహనం కండిషన్లో ఉంటేనే ప్రయాణం సజావుగా కొనసాగుతుంది. అటువంటి వాహనాన్ని శుచిగా, శుభ్రంగా, పవిత్రంగా, ఆరోగ్యంగా ఉంచాలి. క్రమం తప్పకుండా పోషిస్తూ ఉండాలి. కానీ పొరపాటున కూడా దానిని సుఖపెట్టే ప్రయత్నం చేయకూడదు. దాని పట్ల వ్యామోహాన్ని ఏర్పరచుకొనకూడదు. దాని పట్ల మమకారం ఉండకూడదు. శారీరక మమకారం ఇంద్రియాల వినోదానికి దారితీస్తుంది. ఇంద్రియాల వినోదం మనసుకు తాత్కాలికంగా తృప్తినిచ్చి తిరిగి మరలా అసంతృప్తికి గురి చేస్తుంది. అట్టి స్థితిలో బుద్ధి పక్షపాతంలో ఉంటుంది. బుద్ధిమట్టం మూసుకుపోతుంది. మనిషి కుంచుకుంటాడు. జీవితం సమూలంగా గాడి తప్పుతుంది. కాబట్టి కీలక రహస్యం ఎక్కడ ఉంది? శారీరక మమకారం ప్రమాదకరం కదా. శరీరాన్ని సుఖపెట్టాలంటే వస్తు సంపద అనూహ్యంగా అవసరమవుతుంది. ప్రకృతి వనరులను అవసరానికి మించి వాడుకోవటం జరుగుతుంది. ఆ విధంగా మనిషి సమాజం నుండి అవసరానికి మించి ఎక్కువగా పొందుతూ ప్రపంచానికి తిరిగి ఏమి ఇవ్వకపోతే తప్పక రుణగ్రస్తుడు అవుతాడు కదా. అది చెడు కర్మ ఫలానికి దారితీస్తుంది. శరీరం అనే వాహనం దెబ్బతింటుంది. జీవిత ప్రయాణం కుంటుపడుతుంది. జీవితం అన్ని విధాల దుర్వినియోగపడుతుంది. ప్రస్తుతం కలియుగ మానవులంతా శారీరక మమకారానికి అలవాటు పడటం వల్లనే అతి భయంకరమైన దీర్ఘకాలిక రుగ్మతలకు లోనై జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే
ముగించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి శారీరక మమకారం చాలా ప్రమాదకరం. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అంతరంగంలోనే అంతా ఉంది. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రస్తుతం మానవ జీవితం పూర్తిగా అదుపు తప్పింది. తనకు ఏది అవసరమో దానిని పొందడం లేదు. ఏది ప్రమాదకరమో దానికోసం నిరంతరం ఆరాటపడుతున్నాడు. అయితే జ్ఞానపరంగా పరిణతి చెంది ప్రజ్ఞ అనంతంగా విస్తరించినట్లయితే వారికి కంటికి కనిపించేంత మాయగా గోచరిస్తుంది. వాస్తవానికి మానవ జాతిలో ప్రజ్ఞ కుంచుకుపోవడానికి మూల కారణం ఏమిటి? మనిషి నేను, నాది, నాకు అనబడే అహంకార పరిధిలో జీవించటం, ప్రకృతికి దూరం కావడం, దివ్యత్వం నుండి వేరు కావడం. ఫలితంగా అందరూ సమస్యల సుడిగుండంలో పూర్తిగా ఇరుక్కుపోతున్నారు. వాని నుండి బయటపడలేకపోతున్నారు. వాస్తవానికి అన్ని రకాల సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారం అంతరంగంలోనే ఉంది. బాహ్య ప్రపంచాన్ని గురించి అతిగా అనవసరంగా ఆలోచిస్తూ సమాచారాన్ని సేకరిస్తున్నంత కాలం అంతరంగంలో ఏం జరుగుతుందో తెలుసుకొనలేడు కదా. వాస్తవ విషయం ఏమిటంటే మన అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది. అండపిండ బ్రహ్మాండం అంతా అంతరంగంలోనే ఉంది అని తెలుసుకొనగలిగితే బయట ప్రపంచాన్ని గురించి అతిగా అనవసరంగా ఆలోచిస్తూ సమాచారాన్ని నింపుకునే ప్రయత్నం చేయడు కదా. తానెవరో తెలుసుకోగలిగితే అందరిని గురించి అన్నింటిని గురించి తెలిసిపోతుంది. తన సహజ స్థితిని తాను అనుభవించగలిగితే విశ్వమంతా భగవంతుని మయంగా గోచరిస్తుంది. అదే పరిపూర్ణ జీవితం అంటే. ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన వారు ఈ విషయంలో స్పష్టతను ఏర్పరచుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకుంటారు.